దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనాన్ని చదివి మనము ధ్యానిద్దాము. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మమును అవతల నుండియు, పాత గుమ్మము అవతల నుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురము నుండియు, మేయా గోపురము నుండియు, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. చదవబడ్డ వాక్య భాగములో ఇప్పుడు ఈ చివరి లైన్లో ఉన్న బందీ గృహము లేక బందీ ద్వారము, దీనిని గూర్చి ఈ సమయంలో మనము కొన్ని విషయాలు ధ్యానిద్దాం. యెరూషలేము పరిశుద్ధ పట్టణము. ఈ పరిశుద్ధ పట్టణమునకు నియమము అనేది ఉన్నది. ఆ పట్టణం యొక్క నియమమును ఎవరైనా అతిక్రమించిన ఎడల, మీరు బాగా గమనించాలి ఈ మాటలు, ఆ పరిశుద్ధ పట్టణం యొక్క నియమము ఉన్నది. ఇది దేవుని పట్టణమని మనము వాక్యంలో చూస్తూ ఉంటాము. ఈ భూమి మీద యెరూషలేము పట్టణాన్ని దేవుడు అమితంగా ప్రేమించి దాన్ని కోరుకున్నారని మన ప్రవక్తలు ప్రవచనాలు గ్రంథాల్లో అనేక విషయాలు మనము చూస్తాం. దైవజనుడు దావీదు ఆయన కీర్తనలో ఎన్నో సందర్భాలలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ యెరూషలేము మహాపట్టణము, పరిశుద్ధ పట్టణము, దాని గూర్చి అనేక సందర్భాలలో ఆయన కీర్తించి ఆ విషయాలను కొనియాడి ప్రభువుని మహిమపరిచి ఆ విషయాలు మనము బైబిల్లో అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ పట్టణానికి ఉన్న మరి ఒక నియమము అనగా ఒక క్రమము, ఆ నియమము ఎవరైతే అతిక్రమించారో, వ్యతిరేకించారో, ఆ నియమమును వ్యతిరేకించిన వారిని క్రమశిక్షణలో పెట్టడానికి, అంటే క్రమములో పెట్టడానికి ఈ బందీ గృహమును ఏర్పాటు చేశారు. వారిని దానిలో ఉంచి వారిని క్రమశిక్షణలో పెట్టి కొన్ని విషయాలు తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే ఈ పరిశుద్ధ పట్టణము నియమము భూమి మీద దానికున్న విషయాలు మనము మరి మాట్లాడుకున్నాం కదా. అట్లాగే పరలోకములో కూడా దేవుని ఉత్తర సభా పర్వతం మీద తండ్రి అయిన దేవుడు ఆసీనులై ఉన్నారు. ఆ పరిశుద్ధ మరి పట్టణము, ఆ పట్టణములో, దేవుని పట్టణములో అక్కడ కూడా కొన్ని నియమములు, కొన్ని క్రమాలు, కొన్ని పద్ధతులు దేవుడు నిర్ణయించాడు. పరలోకంలో కూడా, దేవుని నివాస స్థలములో కూడా. అయితే అక్కడ కూడా ఇటువంటి నియమాలను దేవుడు నిర్ణయించారు, దేవుని చిత్తమును. ఆ దేవుని చిత్తమునకు ఏమాత్రము వ్యతిరేకముగా ఏ కార్యము జరిగినను, అయితే అక్కడ మరి పరలోక నివాసులు ఎవరు అంటే దేవుని దూతలు, దేవదూతలు. అయితే దేవుని దూతలు తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేని దేవదూతలు,
అనగా ఆ ప్రధానత్వాన్ని పోగొట్టుకుని పాపము చేసిన దేవదూతలని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. గమనించాలి. పరలోకములో దేవుని పట్టణంలో ఉన్న నియమాన్ని, అట్లాగే భూమి మీద యెరూషలేము పరిశుద్ధ పట్టణం యొక్క నియమమును, ఈ రెండు విషయాలు మనము గమనిస్తున్న సమయంలో దేవుని నియమము అనే విషయాన్ని మనము గుర్తించాలి. అయితే ఇప్పుడు ఆ నియమమును తప్పి దాన్ని పోగొట్టుకున్న మరి దూతలను కూడా దేవుడు విడిచిపెట్టకుండా వారిని బంధించి కటిక చీకటి బిలాములో వారిని బంధించి పెట్టారు. దేని కొరకు అంటే రేపు మహాదినము అనగా తీర్పు దినాన్న వారిని అప్పుడు బయటకు తీస్తారు. అపోస్తలుడు మరి పేతురు పత్రికలో చదవండి ఆ మాట. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పేతురు పత్రికలో సంఘానికి ఈ విషయాన్ని పేతురు ఈ 2వ పత్రికలో ఈ విషయాన్ని దేవుని సంఘమునకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. అంటే దేవుని నియమం ఏదైతే ఉన్నదో గమనించాలి. దేవుని సంఘానికి ఒక క్రమము, ఒక నియమము దేవుడు ఉంచాడు. అది పరలోకంలో అయినా సరే, అది భూలోకంలో అయినా సరే, అది సంఘంలోనైనా సరే. యెరూషలేము పట్టణమును గూర్చి, దాని ప్రాకారమును గూర్చి, ఆ ఒక బందీ గృహమును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు సంఘం విషయం వచ్చేసేటప్పటికి కూడా సంఘములో కూడా కొన్ని నియమాలు దేవుడు ఉంచారు. అయితే ఇప్పుడు ఆ నియమాన్ని పేతురు తెలియచేస్తున్నాడు. దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అయితే పౌలు కూడా సంఘానికి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. పౌలు సంఘములో ఉన్న విశ్వాసపు బృందాన్ని, విశ్వాసపు సమూహాన్ని ఈ విషయాలు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అంటే సంఘములో ఉన్నవారు వారు రక్షించబడి దేవుని వాక్య నియమములో క్రమములో బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నారు. అలాగుంటున్న వారికి చెప్తున్నారు, మీరు ఒకరికి ఒకరు సంఘములో ఉన్నవారు మీకు మీరే తీర్పును తీర్చుకోవాలి. ఎందుచేత అంటే వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి రోమాపత్రికలో ఒక మాట ఉంది, మీరు ఎవరికి తీర్పు తీర్చవద్దు అనే మాట ఉంది. ఇది మీరు బాగా గమనించాలి. అది వేరే సందర్భంలో మాట్లాడిన మాట. అయితే పౌలు ఇది కేవలము సంఘములో ఉన్న వారికి, వారి వ్యక్తిగత జీవితానికి, వారి ఆత్మీయ జీవితానికి, వారి విశ్వాస జీవితానికి, సంఘములో ఉన్న సహవాసము, అలాగా సాటి సహోదరులు సంఘము లోపల ఉన్న వారి మధ్యలో ఉన్న విషయాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే బయట వారికి తీర్పు తీర్చే అవకాశం కానీ అర్హత కానీ సంఘానికి లేదు. బయట వారి గురించి ఎవరు తీర్పు తీర్చడం అనేది ఎవరు చేయకూడదు. పౌలు ఇక్కడ ఆ విషయాన్ని మాట్లాడుతూ అంటున్నారు, మీరు సంఘములో మీకు మీరే తీర్పు తీర్చుకోండి. ఒకవేళ వాక్యపు నియమము, సంఘ నియమము నుండి తప్పిపోతే ఎక్కడన్నా జారిపోతే అదే విషయాన్ని ఈ కొరింథీ పత్రికలో కూడా
కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తాం. 1 నుండి 9 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరొప్పుంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండునట్టుగానే ఇట్టి కార్యము ఏలాగు చేసుకొనిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసు క్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండే కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. ఈ వాక్య భాగంలో సంఘానికి ఈ పత్రికలో అనేక విషయాలు మరి పరిశుద్ధాత్మ పౌలు ద్వారా మరి సంఘానికి నేర్పిస్తున్నారు. సంఘంలో, ఆ కొరింథీ సంఘంలో ఒక తండ్రి భార్యను తన కుమారుడు ఉంచుకున్నాడు అనే సంగతి ఈ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి భయంకరమైన దుర్మార్గమైన చర్యలు మరి అన్యజనుల్లో కూడా జరగవు. మరి దేవుని సంఘము అనబడి, విశ్వాసులు అనబడి, సత్యము అనబడి, మరి ఇటువంటి పరిస్థితుల్లో సంఘము లోపల ఉన్నవారిలో ఇవన్నీ జరుగుతున్న సమయంలో మరి అటువంటి వ్యక్తిని సంఘములో నుండి వెలివేయాలి అని పౌలు చెప్తున్నారు. ఈ రోజున సంఘము లోకానికి ఒక దీపముగా, లోకానికి ఒక మాదిరిగా, మరి సంఘము లోకానికి దేవుని ప్రేమ తెలియజేసేదిగా, ఒక మాదిరిగా, ఒక పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేటట్లుగా మరి సంఘము లోపల ఉన్నవారు అనగా సంఘము యేసుక్రీస్తు తన స్వరక్తము ఇచ్చి సంఘాన్ని ఆయన సంపాదించారు. ఇప్పుడు ఆ సంఘము లోకములో నుండి బయటికి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, లోకములో నుండి బయటికి వచ్చింది అంటే లోకానికి సంబంధించిన ప్రతి అపవిత్రత, ప్రతి మాలిన్యము, ప్రతి పోకిరి వేషాలు, ఇటువంటి పరిస్థితులన్నిటిని కూడా బయటికి వచ్చిన వారు అని అర్థం. దురాశ, శరీరాశ, శరీరేచ్ఛలు వాటిని అన్నిటినీ కూడా విసర్జించి బయటికి వచ్చిన వారని దాని అర్థం. సంఘము లోకంలోంచి బయటికి వచ్చింది, యేసుక్రీస్తు బయటకు తీసుకొచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో నుండి ఎక్కడికో అరణ్యంలోనికి, అడవిలోకి వెళ్ళిపోయారని కాదు. వారు లోకంలోనే ఉన్నారు, లోకస్తులతోటే ఉన్నారు, ప్రజలతోటే ఉన్నారు. అయితే వీరు లోకస్తులు జీవించే జీవితాలు అటువంటి వైఖరిలో వీళ్ళకి సంబంధము లేని వారుగా ఉంటారు. అందుకే వాక్యం చెప్తుంది, వీరు సంఘము లోపల ఎవరైనా మీరు తప్పిదము, ఆ నియమమును, వాక్య క్రమమును, ఆ పరిశుద్ధత నుండి ఏమాత్రము మీరు తొలగిపోయిన ఎడల,
ఆ తొలగిపోయిన వ్యక్తి సంఘములో ఉంటే, గమనించాలి, సంఘములో ఉంటే మిగతా వారు కూడా ఆ వ్యక్తిని చూసి మిగతా వారు కూడా పాడైపోతారు. వారు ధనవంతులే అవ్వచ్చు. కొంతమంది భక్తిగా ఉండి భయంకరమైన ధనాశతో జీవిస్తూ ఉంటారు. చూడండి, అటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు వారి నోట నుండి ఏమాత్రము కూడా ఒక ఆత్మ సంబంధమైన విషయాలు ఒకటి రాదు. వారు ఎప్పుడు కూడా సంపాదన గూర్చి, ఫ్లాట్లు గూర్చి, బిల్డింగులు గూర్చి, మరి స్థలాలు గూర్చి, పొలాలు గూర్చి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ విషయాలే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడును వాళ్ళు. పౌలు అంటున్నారు, ఇప్పుడు సంఘానికి పౌలు దూరంగా ఉన్నారు, సంఘం దగ్గర పౌలు లేరు. అయితే పౌలు అంటున్నారు, మరి సంఘానికి నేను దూరంగా ఉన్నాను, నా ఆత్మ క్రీస్తు సంఘముతో ఉన్నదని చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న సమయంలో సంఘములో ఉన్న విశ్వాసులు వారి సిద్ధాంతాలు కానీ, వారి జ్ఞానము కానీ, వారి బుద్ధి కానీ, వారి పద్ధతులు కానీ సంఘములో ఏమీ కూడా ప్రవేశపెట్టి వాక్యం యొక్క నియమాన్ని ఏమాత్రము కూడా త్రోసివేయటానికి వీలు లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో సంఘములో ఉన్నవారు ఎవరైనా జారులైపోయి, వ్యభిచారులైపోయి, మరి ధనాశపరులైపోయి, లోక సంబంధ విషయంలో కావురము కలిగి, లోక సంబంధ విషయాల్లో దురాశ కలిగి, దేవునికి స్తోత్రం, నేత్రాశ, శరీరాశ, జీవపుటముతో వారు సంఘములో ఉన్నవారు అయితే, జారులైతే, అటువంటి వారిని పౌలు అంటున్నారు, మీరు అటువంటి దుర్మార్గుడును వెలివేయండి అని చెప్తున్నారు. వెలివేయండి. ఎందుచేతంటే ఒక ఉదాహరణ కూడా పౌలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, పులిసిన పిండి కొంచెమైనను, పులిసిన పిండి, పులుపు, పులిసిన, ఈ మాట ఎందుకు వాడుతుందంటే, పులుపు అనేది దాని అర్థం ఏంటంటే పాపానికి సూచనగా ఉంది. దేవుని నియమానికి వేరైపోయి ఒకవేళ భక్తిగా లోకంలో ఉండవచ్చు, సంఘానికి రావచ్చు, సంఘంలో పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, సంఘ పరిచర్య చేయొచ్చు. అయితే మరి సంఘంలో ఉన్న అవసరాలు కొరకు ఏదైనా కొంచెం ఆర్థికంగా కూడా మరి మనీ ఇవ్వచ్చు. సరే, ఓకే, రైట్, మంచిదే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుని యొక్క నియమము చూడండి. దేవుడు పరలోకములో ఉన్న దూతల విషయంలో కూడా దూతలను కూడా విడిచిపెట్టలేదు. దేవుడు ఈ బందీ గృహము మనకు నేర్పిస్తున్న పాఠాన్ని మనము చూస్తున్నప్పుడు, యెరూషలేము పరిశుద్ధ పట్టణములో ఈ యొక్క గుమ్మాన్ని ఉంచడానికి గల కారణము ఇదే విషయము. సంఘములో ఉన్న వాక్య యొక్క నియమమును దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ క్రొత్త నిబంధన సంఘం, నూతన నిబంధన సంఘం, ఆ సంఘానికి అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దైవజనుని నడిపించేవాడు ఆయన, సంఘాన్ని నడిపించేవాడు ఆయన, సంఘాన్ని సిద్ధపరిచేవాడు ఆయన, సంఘానికి కృపా వరాలు అనుగ్రహించేవాడు ఆయన, ఆత్మ ఫలాలు 9 ఫలాలు అనుగ్రహించేవాడు ఆయన. ఇదంతా కూడా ఇప్పుడు సంఘము ఎవరు పర్యవేక్షణలో ఉంది అంటే పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణలో ఉంది. స్తోత్రం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ సంఘములో ఉన్న ఆ పులిపిండి విషయాన్ని, పౌలు దూరంగా ఉన్న సంఘములో జరుగుతున్న విషయాన్ని పౌలుకు దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న కొంతమంది ఆత్మ సంబంధించిన వ్యక్తులు కూడా ఈ విషయాలు పౌలుతో మాట్లాడటం కూడా, కొన్ని విషయాలు తెలియజేయటం కూడా జరుగుతూ ఉన్నది. గమనించాలి. అయితే ఆ కొంచెము పులిపిండి ముద్దంతా కూడా అది పులిసిపోయినట్లుగా, అంటే అపవిత్రమైపోయినట్టుగా, అంటే ముద్దంతా అనగా దేవుని సంఘం. అటువంటి వారిని వెలివేయాలి. అటువంటి దుర్మార్గురాలిని సంఘంలో మధ్యలోంచి లేకుండా తీసివేయాలి. తీసివేసినప్పుడు మిగతా వారు కేర్ఫుల్గా ఉంటారు. ఎందుచేతంటే సంఘములో అటువంటి వ్యక్తులను వాక్య నియమం ప్రకారంగా ఉండడానికి వీలు లేదని వాక్యం మాట్లాడుతుంది కదా.
నూతన నిబంధన సంఘం తెలియజేస్తుంది కదా అనే విషయాలు దైవజనులు మాట్లాడుతున్న సమయంలో ఈ విషయాలు అటువంటి వారు జీవితాల్ని సరిచేసుకోవటానికి, మిగతా వారు సంఘములో ఉన్నవారు మిగతా వారికి భయము కలిగి భక్తితో తమ విశ్వాసాలని కాపాడుకుంటూ వారి జీవితాలను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచుకోవడానికి వీలు కలుగుతోంది. దేవునికి స్తోత్రం. లేకపోతే మొగవాటము చూసో, లేకపోతే ధనం ఉన్నవారని చూసో, డబ్బులు ఉన్నవారని చూసో, లేకపోతే నెల నెల మరి పెద్ద మొత్తంలో దశమ భాగాలు ఇస్తున్నారని, వారు ఎంప్లాయీస్ అని, వారు ధనవంతులని, వారు మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారని వారిని గద్దించి వాక్య నియమాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నా సరే ఆ పులిపిండిని సంఘములో ఉంచిన ఎడల దానికి బాధ్యులు సంఘాన్ని నడిపే దైవజనునికి ఉంటూ ఉన్నది. గమనించాలి. అందుకే పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, సంఘానికి ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు రావటమే, వాక్యం వినటమే కాదు, జీవితాలను కూడా సరి చేసుకోవటం. ఈ రోజున పరిచర్య సంఘంలో చిన్న చిన్న పరిచర్య చేస్తున్న వారి జీవితాలు పరిశుద్ధపరచుకోవడానికి ఉపదేశానుసారంగా ఆ క్రమంలో వాక్య యొక్క నియమంలో వారి జీవితాలను చూసుకోవటం అనేది ఉన్నది. ఇక్కడ ఈ సంఘంలో చూస్తే వారు ఉప్పొంగిపోతున్నారట. పరిచర్య చేస్తూ పౌలు అంటాడు, ఈ 1-9 వచనాల్లో చూస్తుంటే పౌలు అంటారు, దేవునికి స్తోత్రం, వారు ఈ కొరింథీ సంఘంలో ఉన్నవారు ఉప్పొంగిపోతున్నారంట పరిచర్య చేస్తూ. సంఘంలో ఉన్న విశ్వాసులు మేము సత్యమని, మేము పరిశుద్ధులమని, ఇట్లాగా మేము భక్తులమని, మేము విశ్వాసులమని, దేవునికి నమ్మకంగా ఉన్నవారమని పైకేదో లోకానికి కనపరిచే భక్తి అంతా కూడా కనపరుస్తూ ఉప్పొంగిపోతున్నారట వాళ్ళు. చూడండి, దేవుని ఆత్మ ఎంత సవిస్తరంగా, ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. నీ పైన ఆ మెరుగులను, ఆ పై భక్తిని లక్ష్య పెట్టేవాడు కాదు. మరి ఏమిటంటే నీ అంతరంగంలో ఉన్న సత్యాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని చూస్తున్నాడు, ప్రభుతో నీకున్న బాండింగ్, ఆ సంబంధము, దాన్ని చూస్తూ ఉన్నాడు. పౌలు దూరంగా ఉన్న సంఘాన్ని కూర్చిన ఎంతో మరి భారము పౌలుకుంది. ఆ భారమును బట్టే దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఉప్పొంగి అయితే నేను ఒక రోజున వస్తాను, మిమ్మల్ని చూస్తాను. మీ భక్తి దాని గురించి కాదు నేను చూసేది, మీ శక్తి ఎంత ఉందో చూస్తాను, మీ శక్తి ఎంత ఉందో నేను చూస్తాను అని పౌలు సంఘానికి అనేకమైన విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇప్పుడు చాలామంది అనవచ్చు, మరి అలాగా సంఘంలో వెలివేస్తే ఎలాగండి, పంపించేస్తే ఎలాగండి అని మీరు అనవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి సంఘం అనేది మరి ఒక దైవ సేవకునిది కాదు, పాస్టర్ గారిది కాదు. సంఘం అనేది యేసుక్రీస్తు భార్య. హల్లెలూయా. యేసుక్రీస్తు భార్య. ఆ భార్యను ఆయన పవిత్రంగా మరి ఉండాలని మరి తన్ను తాను అప్పగించుకుని ఆయన ప్రతి దినము వాక్యముతో సంఘాన్ని ఉతక స్నానము చేయుచున్నాడు అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. ఉతకము అనగా నీరు అనగా వాక్యం. దేవునికి స్తోత్రం. ఉపదేశము సంఘానికి ఇచ్చి కొద్దిమంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, ఎవరున్నా సంఖ్య కాదు దేవునికి ముఖ్యమైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. వ్యక్తిగత జీవితము దేవునికి ముఖ్యమైనది. గమనించాలి ఈ వాక్యములో. దేవునికి స్తోత్రం. అయితే వాక్యము చేత జీవితాలను సరిదిద్దుకోవటం, ఆ పులిపిండిని తీసి పారవేయాలి. అంటే ఆ పులిపిండి ఎంతైతే ఉందో అది తీసి పారవేస్తే మిగతా మరి పిండి శుభ్రంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది వాక్యాన్ని మరి సొంతానికి వాడుకుంటూ ఉంటారు. ఎవరికి తీర్పు తీర్చకూడదు అది ఇది అని చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. నిజమే. అయితే లోకస్తులకి తీర్పు తీర్చే హక్కు, అధికారం సంఘానికి లేదు.
మరి ఎవరికి తీర్చుకోవాలి? సంఘములో ఉన్న నిన్ను నీవే నీకు నీవే తీర్పు తీర్చుకోవాలి. అట్లాగే సంఘములో ఒకరికొకరు తీర్పు తీర్చుకోవాలి. ఇది రాంగు, ఇది వాక్యానుసారమైనది కాదు, ఇది వాక్య నియమానికి వ్యతిరేకమైనది, నువ్వు చేస్తున్నది దేవునికి స్తోత్రం అని సంఘములో ఉన్నవారు వాళ్ళకు వాళ్ళే తీర్పు తీర్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు, లోకములో ఉన్న వారికి తీర్పు తీర్చటము నాకేలా. దైవజనుడు కూడా అంటూ ఉన్నాడు, లోకములో ఉన్న వారికి తీర్పు తీర్చటము నాకేలా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఊరకే మరి ఉప్పొంగటం అనేది కాదు. జీవితంలో ఉన్న ఆ పాపపు, ఆ జారుడు, ఆ ధనాశ, శరీర ఇచ్చలు, అహంకారము, లేకపోతే పేరు పెద్దరకాలని అట్ల మీద ఆశ. దేవునికి స్తోత్రం. మాకు పేరు కావాలి, పెద్దరికం కావాలి, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన విషయాలే. మరి పరలోకంలో ప్రధానత్వాన్ని మరి ఆ దూత ఎందుకు కోల్పోయాడు? ఆయన కూడా పేరు కావాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా ఉత్తర సభాపర్వతం మీద కూర్చుందును అని గర్వించాడు ఆయన. అది కావాలనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా పాపంతో ఈక్వల్ అయింది. దేవుడికి స్తోత్రం. అయితే ఈ విషయాలన్నీ కూడా మరి కూలంక్షంగా వాక్యంలో నుండి ఆత్మ ద్వారా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలన్నీ సంఘ బిడ్డలు అందరూ కూడా వాక్యాన్ని చదివి గ్రహించాలి. మరి ఉపదేశకుడు సంఘములో బోధిస్తున్నప్పుడు ఆ విషయాలు గ్రహించడానికి పరిశుద్ధాత్మను ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. వాక్యము విశిక్షణ పరిస్థితులను, వాక్యం యొక్క పరిస్థితులను దేవుడు వివరించి గ్రహించి పరిశుద్ధాత్మ మనకి నేర్పించులాగున. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా పనిచేసేది ఏమిటో తెలుసా? యేసు ప్రభు చెప్పారు, నేను ఏం సంగతులైతే మీకు చెప్పాను ఆ సంగతుల్లోంచి తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఎక్కడో కొత్తగా ఆయన ఆలోచించుకుని చెప్పడు. ఆయన యేసు ప్రభు ఏదైతే చెప్పారో ఆ విషయాలను, యేసు ప్రభు చెప్పిన ప్రతి విషయాలు దాన్ని తీసుకుని సంఘానికి బోధిస్తాడు. పరిశుద్ధాత్మ పని అదే ఉన్నది. అది అర్థం చేపిస్తాడు, బోధిస్తాడు, గ్రహింప శక్తిని పరిశుద్ధాత్మ ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ జీవితాన్ని సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి, శరీర ఉద్రేకములు, శరీర భావ ఆవభావాలను బట్టి ప్రవర్తించటం దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదా, దేవుని చిత్తానికి దేవుని నియమానికి సరైనదా, వాక్యానికి సరిపోయినదేనా, నా ఆలోచన, నా ఉద్దేశము, నా పని, నా ప్రవర్తన, ఈ విషయాలన్నీ కూడా వాక్య నియమానికి సరిపోయినవేనా కాదా అనేది లేఖనాల్లో గమనించవలసిన అవసరము ఎంతైనా ఈ దినాలలో, అంచె దినాలలో సంఘానికి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వచనం కూడా మనము చూద్దాము. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు కొన్ని మాటలు మనం చూద్దాం. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మటుకు మీ అందరికిని దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. సంఘములో వ్యక్తులను చూసినప్పుడు, కొంతమంది జీవితాలను చూసినప్పుడు పౌలుకి దుఃఖము కలుగుతున్నది, వేదన కలుగుతున్నది, ఎంతో మనస్తాపం కలుగుతున్నది. అయితే ఎందుకు అంటే మరి కొందరిని వాక్య ప్రకారంగా, ఆ నియమ ప్రకారంగా కొంతమంది హెచ్చరించి గద్దించినప్పుడు మరి వారిలో ఉన్న లోటులు లోపాలను సరిచేసుకునే
మనసు లేకుండా అటువంటి వారు మరి వెలివేయబడే పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు వారి జీవితంలో ఉంటాయి. అలా జరిగినప్పుడు ఈ సంఘములో ఉన్న మిగతా వారు అలాగా పక్కన పెట్టిన వారిని, ఈ సంఘంలో మిగతా ఉన్నవారు అటువంటి వారిని చూసి మరి కొంచెము వారు తప్పిపోయారని, వారు జారిపోయారని వారిని కొంచెం హీనంగా చూడటము, విలువ తక్కువగా చూడటము, మరి కొంచెం ద్వేషంతో చూడటం, వారిని వేరుగా చూడటము, వీరేదో పెద్ద ఉప్పొంగే భక్తితో మేము భక్తులు అన్నట్లుగా వీరు ఫీల్ అవుతూ ఉంటారు పరిస్థితులు. అటువంటి సందర్భాన్ని బట్టి అవతల బయట వెలివేసిన ఆ వ్యక్తికి ఇంకా మరి మానసికంగా కూడా చాలా బాధ ఆ వెలివేయబడిన వ్యక్తి అనుభవించటం అనేది జరుగుతుంది. పౌలు చాలా నిగూఢంగా ఈ విషయాలను, చాలా సున్నితంగా ఈ విషయాలను, చాలా సూక్ష్మంగా ఈ విషయాలను గమనిస్తూ ఉన్నారు. మనిషిలో ఉన్న ఆత్మ, మనస్సు, ఆలోచన, ప్రాణము ఏ విధంగా అది మరి మనిషిలో పనిచేస్తూ ఉంటుందో, ఆధ్యాత్మికమైన సంబంధమును, శరీర సంబంధమైన ఈ రెండు విషయాల మధ్యలో గొప్ప పోరాటము కలిగి ఉంటారు విశ్వాస జీవితంలో. మరి సాతాను కొంతమందిని మోసం చేసి జారిపోయే పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళిపోతున్న సమయంలో జారిన వ్యక్తులు, వెలివేయబడిన వ్యక్తులు, సంఘంలో ఉన్న కొంతమంది భక్తులు వారిని హేళన చేసి మరి అవమానకరంగా చూసినప్పుడు అది పెద్ద శిక్షగా ఉంటుంది వారి జీవితంలో. పౌలు అంటున్నారు, మీరు వేసిన శిక్ష చాలు, ఇంకను ఆ వ్యక్తిని మీరు బాధ పెట్టొద్దు, ఆ వ్యక్తిని మీరు ప్రేమతో ఆదరించాలి అని చెప్తున్నారు. ఒకవేళ ఇంకను మనము దూరం పెట్టి అలా చూస్తే ఆ వ్యక్తి ఇంకా భ్రష్టులైపోయి లోకంలో కలిసిపోయి నాశనానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగా జరగటం అనేది దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టమైన క్రియ అసలా కాదు. మరి అందుకే ఈ బందీ గృహము మనము నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయంలో 39వ వచనంలో ఉన్న ఈ బందీ గృహము ద్వారా పరిశుద్ధాత్మ మనకి నేర్పించే విషయాలు ఏమిటంటే క్రమశిక్షణలోనికి తీసుకుని రావటం, క్రమపరచటం. గమనించాలి, వాక్యము ఒక దేవుడు క్రమము కలిగిన వాడు, క్రమము లేనివాడు కాదు, అల్లరిగా ఉండేవాడు కాదు, చిల్లరిగా ఉండేవాడు కాదు, పోకిరి వేషాలు వేసేవాడు కాదు. అటువంటిని అంగీకరించేవాడు దేవుడు అసలు కాదు. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిలో ప్రేమ ఉంది, ఆ పరిశుద్ధుడిలో క్రమం ఉంది. క్రమపరచడానికి కొన్ని కఠినమైన పరిస్థితుల్లోనికి దేవుడు మరి వ్యక్తులను తీసుకుని వెళ్తాడు. నాశనం చేసేయాలనో లేకపోతే చంపేయాలనో పతనం చేసేలేనో దేవుని ఉద్దేశం కాదు. క్రమపరచటం గుర్తించాలి ఈ మాటలు. క్రమపరచటం ఇది ఈ యొక్క 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో మరి ఈ 7వ వచనంలో మనం 7 వచనాలు మనం చూస్తుంటే అక్కడ ఆయన చెప్తున్నారు, దేవుని స్తోత్రం, అట్టి వారిని మరలా మీరు ఆదరించాలి అని చెప్తున్నారు, ప్రేమించాలి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి మరలా మారు మనసు పొందిన వ్యక్తి దేవుని ప్రేమను ఇంకా అమితముగా బాగా దగ్గరవుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఆత్మతో నింపుతారు, ఆయన్ని శక్తితో నింపుతారు, ఇంకా యథార్థతతో నింపుతారు. లోకంలో పరిశుద్ధులతో ఆ వ్యక్తిని సిద్ధపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని క్రమము ఈ విధంగా ఉంటుంది. కొన్ని బందీ గృహములో బంధించినట్లు ఒక వ్యక్తి ఆ 4 గోడల మధ్యలో కొన్ని అనుభవాలు ఉంటాయి. అటువంటి అనుభవాలే దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. సంఘానికి వేరేగా, సహవాసానికి వేరేగా కొంతమంది తప్పిపోయి ఉంటారు. అటువంటి తప్పిపోయిన వారిని దేవుడు విడిచిపెట్టడానికి ఎంతమాత్రం ఇష్టపడట్లా. అటువంటి వారిని మరలా ఆదరించాలి అని చెప్తున్నారు. ఈ 2వ పత్రికలో మరి పౌలు మాట్లాడుతున్న మాట వారిని ఆదరించాలి. చదువుతారు 7వ వచనం. గనుక మీరిక
వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. చూడండి, వారిని క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. క్షమించలేని వ్యక్తి, దేవుడు మనల్ని క్షమించాడు. మనం ఉగ్రత పాత్రలుగా ఉన్న దినాల్లో మనల్ని క్షమించి ఆయన కృపగల హస్తముల కింద మనల్ని క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అయితే క్షమించింది దేనికి అంటే క్షమింపబడటానికి, క్షమించటానికి. మనం దేవుని చేత క్షమించబడ్డాం. ఇప్పుడు మనము కూడా ఇతరులను క్షమించాలి. పౌలు అంటున్నారు, వారిని క్షమించి వారిని ఆదరించాలి, ఆదరించాలి. మరలా సంఘములోనికి తీసుకుని రావాలి, ఆదరించాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఫిరుడు, ఏంటి ఆ ఫిరుడు అంటే వాళ్ళు మరి వెలివేయబడిన స్థితిలో ఉంటే ఆ బందీ గృహం అనుభవం ఏంటంటే సహవాసం లేకుండా, పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా, సంఘ సహవాసం లేకుండా, మరి సంఘముతో ఉన్న సహోదరులతో సహవాసం లేకుండా ఒకవేళ అలాగే తిరుగుతూ ఉండటం అనేది అది దేవునికి ఇష్టము కానిది. ఏ దైవజనుడు కూడా దానికి అంగీకరించరు. ఎందుచేతంటే మరలా వాక్యం చేత క్రమపరచబడి సరి చేసుకొని దిద్దుకొని మరలా ప్రభు సన్నిధిలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక నెహెమ్యా గ్రంథంలో ఈ బందీ గృహానికి ఉన్న సారాంశము నూతన నిబంధన సంఘానికి, అట్లాగే యెరూషలేము పట్టణంలో ఉన్న ఆ ప్రాకారంలో ఉన్న ఆ గుమ్మానికి, దేవునికి స్తోత్రం, పరలోకములో ఉన్న ఆ పరలోక నివాసులు, దేవునికి స్తోత్రం, దేవదూతలు దేవుని నియమమును ధిక్కరించినప్పుడు అక్కడ చేసిన క్రియ, భూమి మీద చేసిన క్రియ, అలాగే సంఘములో కూడా ఆ నియమము అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. సంఘము దేవునిది కనుక, సంఘం ఒక వ్యక్తిది కాదు, ఒక మనుషుడు స్థాపించింది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు పేతురుతో అన్నాడు, పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును నేనే కడతాను, దాని ముందు లోక పాతాళ ద్వారములు ఏవి నిలువనేరవు చెప్పాడు. దేవునికి స్తోత్రం. సంఘము స్థాపించబడింది, సంఘము కట్టేది అది కేవలము ప్రభువు ద్వారానే. ఆయన సంఘము ఆయనే కడతాడు, నిన్ను ఆయనే కడతాడు, నీ జీవితాన్ని ఆయనే కడతాడు, ఆయన రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత భ్రష్టత్వంలో ఉన్నా, ఎంత పాపములో ఉన్నా, ఎంత హీనమైన స్థితిలో ఉన్నా, ద్వేషించే పరిస్థితుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, అగాధ స్థలములలో పాపములో కూలిపోయినా అక్కడ నీకు స్వరం వినిపింపజేస్తాడు ప్రభు. ఆదరించి ఆ క్రమపరిచి నిన్ను ఆయన హత్తుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమతో నింపుతాడు, కృపావరాలతో నింపుతాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు, భాషలతో నింపుతాడు. హల్లెలూయా. పరిశుద్ధ వ్యక్తిగా నింపుతాడు, పరిచర్యకు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమర్పణలో ఒక స్వచ్ఛమైన పవిత్రత, పరిశుద్ధతను చేకూరుస్తారు, శుద్ధి చేస్తారు. నీ యొక్క సమర్పణ ఇంకా శుద్ధి చేసి కొలుపులో పెట్టి కాల్చి వన్నె తీసుకుని వచ్చి ప్రభు ఎదుట నిలవబెట్టే పరిస్థితులకి ప్రభు తీసుకుని వస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరి జీవితాలు ఆ విధంగా ప్రభు సిద్ధపరచాలని ప్రభు యొక్క దేనదాసునిగా మిమ్మల్ని అందరిని వేడుకుంటూ, మరి నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ బందీ గృహము ద్వారా, మాకు గుమ్మము ద్వారా
మాకు చాలా విషయాలు మీరు నేర్పించారు నాయన. మరి ఎవరైనా ఆ స్థితిలో ఉన్నవారు అట్టి వారిని మీరు హత్తుకుంటారని, క్షమిస్తారని, వారిని ఆదరిస్తారని మీ పరిశుద్ధ లేఖనాలు ద్వారా మాట్లాడి ఉన్నారు. వారి జీవితాలను మీరే కడతారని, శుద్ధి చేస్తారని, పవిత్రపరుస్తారని, ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినను తిరిగి లేవనెత్తి వారిని మీరు ప్రేమిస్తారని, ఆదరిస్తారని, బలపరుస్తారని మీరు మాట్లాడుతున్నారు. అట్టి మాటలను బట్టి బిడ్డలందరూ దీవించబడి ఆశీర్వదించబడి మీరు రాకడ కొరకు అందరిని సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె.